ఈరోజు నేను బిగ్ ప్రాజెక్ట్కి వెళ్తున్నా. యాక్చువల్లీ నేను ఇక్కడికి రాకముందు నుంచే బేబీ సిట్టింగ్ జాబ్స్ ఆర్ చైల్డ్ కేర్ జాబ్స్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు. బట్ వచ్చిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అండ్ ఆల్సో చిల్డ్రన్ అండ్ వల్నరబుల్ పీపుల్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ని కేర్ చేయాలి అంటే ఇంకా స్పెసిఫిక్గా ఉంటుంది. ఏదో ఒక ట్రైనింగ్ కోర్స్ చేయడం అలాంటివి చేసి కూడా ఉండాల్సి వస్తుంది. సో అలా నేను వాలంటీరింగ్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుందామని చెప్పి నేను వాలంటీరింగ్ స్టార్ట్ చేశాను బిగ్ ప్రాజెక్ట్లో. ఇది యాక్చువల్లీ బ్రూమ్ హౌస్ ఏరియాలో ఉంటుంది. అంటే ఎడన్బ్రా నేపియర్ యూనివర్సిటీ వాళ్ళ సైట్ హిల్ క్యాంపస్ దగ్గరలో ఉంటుంది. అంటే ఒక 3-4 స్టాప్స్ అవేలో ఉంటుంది. సో పార్క్ హెడ్ టెర్రస్ దగ్గర దిగిన తర్వాత ఒక 8 to 9 minute వాక్ తర్వాత మనకి ఈ స్కూల్ కనిపిస్తుంది. సో బేసికలీ ఇవి 2 schools కలిపి ఉంటాయి, బ్రూమ్ హౌస్ ప్రైమరీ స్కూల్ అండ్ ఆల్సో సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్. సో ఎంటర్ అయిన తర్వాత యాక్చువల్లీ మనం స్కూల్ లోపల నుంచి బిగ్ ప్రాజెక్ట్కి ఎంటర్ అవ్వకూడదు. సో దానికోసం మళ్ళీ ఒక 2-3 minutes వాక్ చేసిన తర్వాత బిగ్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఉంటుంది, దానిలోంచి ఎంటర్ అవ్వాలి. సో బేసిక్లీ బిగ్ ప్రాజెక్ట్ అనేది ఒక ఆఫ్టర్ స్కూల్ క్లబ్. సో ఇక్కడ ఎలా అంటే కొన్ని చారిటీస్ అండ్ క్లబ్స్ స్కూల్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలా అంటే చారిటబుల్ బాడీస్ అనమాట. మోస్ట్లీ వీటికి గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది. సో ఆ ఫండింగ్తో వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఇవి ఎలా అంటే యాక్చువల్లీ ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడానికి అనమాట కిడ్స్ అండ్ పేరెంట్స్కి. స్కూల్లో ఎలాగో సబ్జెక్ట్ అవన్నీ నేర్పిస్తారు కాబట్టి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అలాంటి వాటికి సపోర్ట్ చేయడానికి మోస్ట్లీ క్లబ్స్ రన్ అవుతాయి. ఎలా అంటే కమ్యూనికేషన్, లీడర్షిప్, రెసిలియన్స్, కాన్ఫిడెన్స్ ఇలాంటి స్కిల్స్ వాటిని బిల్డ్ చేయడం కోసం స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 2-3 hours కొన్ని యాక్టివిటీస్ చేపిస్తారు వీళ్ళతో. ఈ క్లబ్స్ ఏంటంటే మోస్ట్లీ వల్నరబుల్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే లో ఎకనామిక్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు, లేకపోతే కొన్నిసార్లు కిడ్స్ ఎలా ఉంటారంటే బిహేవియరల్ డిఫికల్టీస్, లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇవి యాక్చువల్లీ యూజ్ అవుతాయి. అంటే వేరే వాళ్ళు అన్నీ ఓకేగా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వద్దు అని కాదు, బట్ అలా లేని వాళ్ళకి ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఈ ఆఫ్టర్ క్లబ్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్ క్లబ్స్. సో కరెక్ట్గా చూస్తే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ క్లబ్ అని ఉంది. సో దీని ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది అండ్ దాని పక్కన బిగ్ ప్రాజెక్ట్, ఇదే ఆఫ్టర్ స్కూల్ క్లబ్. సో దీని ఎంట్రన్స్ ఇట్ సైడ్ నుంచి ఉంటుంది. సో ఇది క్లబ్ లోపల అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు అండ్ వీళ్ళందరూ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ ఆల్సో వాలంటీర్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, రెసిలియన్స్, టీమ్ వర్క్. సో మోస్ట్లీ ఈ స్కిల్స్ బిల్డప్ చేయడానికి ఈ క్లబ్స్ యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి స్టాఫ్ అనమాట. సో హాట్ చాక్లెట్ అలాంటివి ఏమైనా ఉంటాయి. సో మనకు కావాలంటే మనం చేసుకోవచ్చు అండ్ రిజిస్టర్ నార్మల్గా అటెండెన్స్ టైప్ రాయడానికి. సో ఇవన్నీ కూడా రిక్వైర్డ్ మెటీరియల్స్ అనమాట. అక్కడ మొత్తం రాసి ఉన్నాయి, లైక్ రిబ్బన్స్, స్టిక్కర్స్, కలర్ పెన్సిల్స్, సిజర్స్, గ్లూ అలా అన్నీ మొత్తం ఏం కావాలో అన్నీ కూడా ఆల్రెడీ ఉంటాయి. సో మనకి ఆ రోజు ఏదైనా టాస్క్ అసైన్ చేస్తే మనకి ఆ రిక్వైర్డ్ మెటీరియల్స్ అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే బేసిక్గా సిజర్స్, గ్లూ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి తీసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఇదేమో బిస్కెట్స్ అనమాట. దీనిలో బిస్కెట్స్ ఉంటాయి, లైక్ ఎవ్రీడే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు దానిలోంచి బిస్కెట్స్ ఇస్తారు. సో మనం ఈ స్కూల్ బిగ్ ప్రాజెక్ట్ దానిలో చేసినా కానీ మనం ఓన్లీ బిగ్ ప్రాజెక్ట్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎవరు దేనిలో వర్క్ చేస్తారు అప్పుడప్పుడు. సో వాళ్ళు అలో చేయరు. సో ఇది బిగ్ ప్రాజెక్ట్లోంచి స్కూల్లోకి ఎంటర్ అవ్వడము. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వీళ్ళ క్లాసెస్లో జనరల్లీ బెంచెస్ ఇలా రోస్ లాగా అలా ఏముండవు. నార్మల్గా క్లాస్ రూమ్లో లేదంటే గ్రూప్ డిస్కషన్స్ జరిగేటప్పుడు ఎలా ఉంటాయో అలా రౌండ్ టేబుల్స్ అలా ఉంటాయి. వాళ్ళు అలా రౌండ్గా కూర్చొని ఉంటారు అండ్ ప్రతి టేబుల్లో ఆల్రెడీ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ అలా అండ్ ఆల్సో ఐప్యాడ్స్ అవన్నీ ఆల్రెడీ ముందే ఉంటాయి. ఇంకా నేను చూసింది ఏంటంటే మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది అండ్ ఆల్సో కిడ్స్కి నచ్చేటట్టుగా బొమ్మల్లాగా. అంటే టీచర్స్ వాళ్ళ రూమ్స్ ఆర్ స్టాఫ్ రూమ్స్లో కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ రియల్ పిక్చర్ పెట్టకుండా కార్టూన్ బొమ్మలాగా వాళ్ళని చేసి పెడతారు. సో అక్కడ అటు సైడ్ హెడ్ టీచర్ అని చెప్పి ఆమె కార్టూన్ బొమ్మ ఉంటుంది. ఎంటర్ అవ్వంలోనే చూస్తే అందరూ బ్లూ టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు. యాక్చువల్లీ అంతకు ముందు వరకు పర్టికులర్ యూనిఫామ్ లాగా ఏమి ఉండేది కాదు.
హుడీస్ అవన్నీ బిగ్ ప్రాజెక్ట్ అని రాసి ఉండేవి, మనం కావాలంటే వేసుకోవచ్చు. కానీ అందరికీ ఇలా టీషర్ట్స్ అయితే ఉండేవి కావు, ఆ రోజే ఇచ్చారంట. సో వాళ్ళు ముందే వచ్చారు కాబట్టి వాళ్ళు వేసేసుకున్నారు. సో నాకు కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా వెంటనే నేను చేంజ్ చేసుకుందామని చెప్పి వచ్చా. సో వాళ్ళ లోగో ముందు అండ్ వెనుక ఉంది. నాకు ఇచ్చిన టాస్క్ ప్లే షాప్ అనమాట, అంటే షాపింగ్ బాస్కెట్. ఇంకా మొత్తం నేను సూపర్ మార్కెట్ లాగా ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్, బర్గర్, పిజ్జా ఇవన్నీ ఒక సైడ్. నాకు ప్లే షాప్ ఇస్తే యాక్చువల్లీ వాళ్ళకంటే ఎక్కువ నేనే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం జనరలీ కిచెన్ సెట్, డాక్టర్ సెట్ అని గేమ్స్ ఆడేవాళ్ళం కదా. సో చాలా ఇష్టంగా మొత్తం సెట్ చేశాను అనమాట. ఇంకా ఈ సెట్లో చాలా క్యూట్గా సాస్ బాటిల్, మిల్క్ బాటిల్, చిన్న చిన్న మినీ బాటిల్స్ లాగా ఉన్నాయి. అండ్ ఆల్సో అది టిల్ అనమాట. ఇంకా దానిలో కాయిన్స్, నోట్సే కాకుండా యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది స్వైప్ చేయడానికి, అండ్ మైక్ లాగా కూడా చేయడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కానర్ అనమాట. ఇంకా వాటన్నిటిని అలా అరేంజ్ చేసిన తర్వాత కొంతసేపు తర్వాత వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు ఎలా ఆడారు అనేది చూస్తే నిజంగా భలే అనిపిస్తుంది. Oh my god, how much was that? Do you have the money? What is 100, please? Look how many I have. Okay, you can take your stuff now. You can take your stuff now. Okay, next. Okay, next. Lily is waiting for you. Next, please. Sorry for the problem. This is scan them and then put them back in the basket. I will get confused. I need to go there. You are such a nice customer assistant, Lily. That's a plate. It's plastic. యాక్చువల్గా అదంతా మెటీరియల్స్ అదంతా వెనక్కి తెచ్చేసిన తర్వాత ఒక సెషన్ ఉంటుంది అనమాట. అంటే ఈరోజు ఏం జరిగింది, ఏది మంచిగా జరిగింది, ఏ యాక్టివిటీ మంచిగా జరిగింది, ఎవరు ఎలా బిహేవ్ చేశారు అన్నీ మొత్తం మాట్లాడతారు. కానీ యాక్చువల్లీ ఆ రోజు నాకు జీపీ అపాయింట్మెంట్ ఉండింది 4:30 or 5 అలా. సో అందుకే నేను ముందే వెళ్ళిపోతా అని చెప్పి ముందే వచ్చేసా. సో ఇది దగ్గరలో ఉన్న జీపీ అనమాట. సో మనం దానికి రిజిస్టర్ ముందే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి. సో ఆ రోజు మార్నింగ్ కాల్ చేసి ఉందా అని అడిగితే 4:30కి మాత్రమే ఉంది అని అన్నారు. సో ఇంకా అందుకే బిగ్ ప్రాజెక్ట్ మధ్యలోంచి వచ్చేసి జీపీని కూడా అటెండ్ అయిపోయాం. అండ్ దట్ వాజ్ ఆల్ అబౌట్ బిగ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.